కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం నిండు కుండను తలపిస్తోంది. రిజర్వాయర్కు సరిపడా నీరు రావడంతో 2 గేట్లెత్తి 3000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.903 టీఎంసీలకు చేరుకుంది. నీరు అధికంగా రావడంతోనే గేట్లు ఓపెన్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. 90 టీఎంసీ వాటర్ ఉంది. 23.90 టీఎంసీ వాటర్ స్టోర్ అయి ఉంది. మనకి ఎంఎంఆర్ నుంచి 3000 క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి. ప్రస్తుతము రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి. ఈ 3000 క్యూసెక్ అని మనం కిందికి వదులుతున్నాం. ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది. సార్ ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత వదులుతారు? 2 గేట్లు ఎత్తేసి ఒక్కొక్క గేట్ నుంచి దగ్గర 1500 క్యూసెక్ అంటే 3000 క్యూసెక్ల నీళ్లను వదిలిపెడుతుంది. ఎప్పటి వరకు సార్? ఎప్పటి వరకు అంటే ఇప్పుడు ఎంఎంఆర్ నుంచి మనకు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఎస్ఆర్ఎస్ నుంచి కొంచెం ఫ్లోస్ తగ్గిపోయినాయి. దాన్ని బట్టి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఎంతకాలం చేస్తాం అనేది నిర్ణయిస్తుంది. ఈ కాకతీయ కెనాల్కి కూడా వదులుతాము. పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని కాకతీయ కెనాల్ కూడా చేస్తాం. ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చింది కాబట్టి దీని ద్వారా వదిలేస్తున్నాము. ఈ కెనాల్ ద్వారా కూడా వదులుతాం. పై వాళ్ళ ఆదేశాలు తీసుకొని వాటర్ స్టోర్ అయి ఉంది. మనకి ఎంఎంఆర్ నుంచి 3000 క్యూసెక్స్ వాటర్ మనకి ఇక్కడ వస్తున్నాయి. ప్రస్తుతం రివర్ నుంచి ఇన్ఫ్లోస్ బాగా తగ్గిపోయినాయి. ఈ 3000 క్యూసెక్ అని మనం కిందికి వదులుతున్నాం. ఈ మనకి ఎంఎంఆర్ నుంచి ఎంతకాలం అయితే వస్తుందో అంతకాలం వరకు ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది. సార్ ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత వదులుతారు?